నమస్కారం సిక్కోలో హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ సత్యం. ఈ రోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. సమస్యలు పరిష్కరించి ప్రగతిని సాధించాలని, అందిన అర్జీలకు నాణ్యతతో కూడిన సత్వర పరిష్కారాన్ని అందించాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ప్రజా సమస్యల పరిష్కార వేదిక ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి 2000 అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తో పాటు ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సిఇఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారుల నుండి విజ్ఞప్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ శ్రద్ధ, అంకితభావంతో పనిచేసి జిల్లాను ఉన్నత స్థానంలో నిలపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేఆర్సీ ప్రత్యేక ఉప కలెక్టర్ సుదర్శన దొర, ఐసీడీఎస్ పీడీ శాంతిశ్రీ, డిఎంఎండ్హెచ్ఓ డాక్టర్ బుడ్డేపల్లి మీనాక్షి, డీసీహెచ్ఎస్ డాక్టర్ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని పింఛన్దారులకు 1వ తేదీ ఉదయాన్నే సచివాలయ సిబ్బంది ఇంటికి వచ్చి పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు కమిషనర్ చల్లా ఓబులేష్ తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 1వ తేదీన ఉదయం 5 గంటల నుంచి సచివాలయ సిబ్బంది పింఛన్ల పంపిణీకి సిద్ధంగా ఉంటారని, ఇంటికి వస్తారని, పింఛన్దారులంతా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. శ్రీకాకుళం నగరంలోని స్థానిక బ్యాంకర్స్ కాలనీ శ్రీ సత్యసాయి సేవా సమితి సాయి బృందావనంలో ఉన్న శాశ్వత స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంలో జూట్ బ్యాగ్స్ విత్ స్క్రీన్ ప్రింటింగ్ పై 40 రోజుల ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఈరోజు శ్రీ సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు రఘుపాత్రిని లక్ష్మణరావు లాంఛనంగా ప్రారంభించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని అతిథులతో కలిసి రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ సుమారు 60 మంది నిరుద్యోగ మహిళలకు శిక్షణ ఇచ్చుటకు నిర్ణయించినట్లు తెలియజేస్తూ ఈ కేంద్రంలో గతంలో ఏసీ మెకానిజంపై 60 రోజుల శిక్షణ ఇవ్వగా శిక్షణ పొందిన 60 మందికి ఎల్జీ కంపెనీలో ఉద్యోగాలు వచ్చాయని, వారు జీవితంలో స్థిరపడ్డారని తెలిపారు. ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ శ్రీకాకుళం జిల్లాలో 7 చోట్ల, రాష్ట్రంలో 13 చోట్ల నిర్వహించబడుతున్నాయని అన్నారు. ఈ శిక్షణా కేంద్రాల ద్వారా వేలాది మంది నిరుద్యోగ యువతీ యువకులు ఉపాధి పొందుతున్నారని తెలియజేశారు. జిల్లా అధ్యక్షులు సూర రామచంద్రరావు మాట్లాడుతూ ఈ శిక్షణ అభ్యర్థుల సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అతిథి మాధురి మాట్లాడుతూ ఈ శిక్షణకు సంబంధించి ఏమైనా సహాయకారాలు అవసరమైతే తాను చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమలా త్రివేణి, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ కె నాగప్రసాద్, రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ మహిళా ఇన్ఛార్జ్ అమ్మాజీ, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ ఇన్ఛార్జ్ బోయన నరసింహమూర్తి, జిల్లా సేవాదళ సమన్వయకర్త పప్పల నాగేశ్వరరావు, నేషనల్ నారాయణ సేవ జిల్లా ఇన్ఛార్జ్ అప్పారావు, శ్రీకాకుళం జోనల్ కన్వీనర్ ఫైల శివనారాయణ, రిమ్స్ అన్నపూర్ణ సేవా సెక్రటరీ కిల్లాన ఫల్గుణరావు, కన్వీనర్ ఏ ప్రసాదరావు, పెద్ద మందిరం కన్వీనర్ కంభ మురళీకృష్ణ, మహిళా సేవాదళ జిల్లా సమన్వయకర్త అమ్మాయమ్మ, పుణ్యవతి, లలిత భక్తులు పాల్గొన్నారు. శ్రీకాకుళం విలీన పంచాయతీల్లో చట్ట వ్యతిరేక ఆస్తి పన్ను పెంపుదలను ఉపసంహరించాలని శ్రీకాకుళం ట్యాక్స్ పేయర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు తమ్మన భాస్కర్, మణికొండ ఆదినారాయణమూర్తి డిమాండ్ చేశారు. ఈరోజు కలెక్టర్కు గ్రీవెన్స్లో వినతిపత్రం అందజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 198 24/11/2020 తేదీ ద్వారా ఆస్తి పన్ను చెల్లింపు విధానం అద్దె విలువ ఆధారిత ఆస్తి పన్ను బదులుగా ఆస్తి విలువ ఆధారిత ఆస్తి పన్నుగా మార్చి 1/4/2020 నుండి అమలు చేసిందని వివరించారు. దీని ప్రకారం ప్రతి సంవత్సరం ఆస్తి పన్ను పెరుగుతుందని, ఈ విధంగా గత 4 సంవత్సరాల్లో కాంపౌండింగ్ పద్ధతిలో సుమారు 75% ఆస్తి పన్ను పెరిగిందని తెలిపారు. బాధితులు మున్సిపల్ కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన లేదని వారు వాపోయారు. ప్రభుత్వ విద్యా ప్రోత్సాహ కార్యక్రమాలలో భాగస్వాములవుతామని, ప్రభుత్వ విద్య బలోపేతం చేయడమే తమ క్లబ్బు లక్ష్యమని లయన్స్ ఇంటర్నేషనల్ 316 ఎడ్యుకేషన్ వెల్ఫేర్ చైర్మన్ లైన్ హారికా ప్రసాద్ అన్నారు. జాతీయ విద్యా విధానం 2020 4వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వ ఆశయం మేరకు ప్రజా భాగస్వామ్యంలో భాగంగా హర్షవెల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం స్థానిక రిలివీధి పురపాలక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనంలో భాగంగా లైన్ హారికా ప్రసాద్ లైన్ 316A విద్యా సంక్షేమ చైర్మన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనాలను సోమవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా హారికా ప్రసాద్ మాట్లాడుతూ విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 గుణాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. విద్యారంగంలో ప్రజలు స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం అత్యావశ్యకమని అన్నారు. హర్షవెల్లి లయన్స్ క్లబ్ శ్రీకాకుళం ఆధ్వర్యంలో 70 మంది విద్యార్థులకు తిథి భోజనం అందించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో హర్షవెల్లి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు వావిలిపల్లి జగన్నాథ నాయుడు, కరణం శోభారాణి, ఎంఈఓ కృష్ణారావు, హెచ్ఎం వేదావతి, వై సృజన స్థానికులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యాభివృద్ధికే శిక్షా సప్తాహ కార్యక్రమం జరుగుతుందని ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత డాక్టర్ సూర శ్రీనివాసరావు తెలిపారు.
నగరంలోని చౌదరి సత్యనారాయణ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు తల్లిదండ్రులకు తిథి భోజనాలను సోమవారం అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సూర శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ జాతీయ నూతన విద్యా విధానం ప్రవేశపెట్టిన తర్వాత పరివర్తనాత్మక సంస్కరణలపై విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధత వెలికితీయడమే శిక్షా సప్తాహ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. శిక్షా సప్తాహ కార్యక్రమం ద్వారా పాఠశాలలను సమాజంలో భాగస్వామ్యం చేయడం, చిన్నారుల పుస్తకాలను బట్టి పట్టకుండా పరిసరాలను చూసి నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని శ్రీనివాసరావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భోజనాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎం గోవిందరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. గారమండలంలోని జొన్నలపాడు గ్రామంలో శ్రీశ్రీ బృందావనంలో బహుళ అష్టమి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్వామివారి నామ సంకీర్తన భక్తి శ్రద్ధలతో నిర్వాహకులు నిర్వహించారు. బహుళ అష్టమి సందర్భంగా స్వామివారి నామ సంకీర్తనలో భాగంగా శ్రీవారి భక్తి సంగీత విభావరి విశాఖపట్నానికి చెందిన గాయకులు దుర్గాప్రసాద్ పండా, గౌరీనాయుడు వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అంతకుముందు స్వామివారి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను పంచిపెట్టారు. ప్రతి నెల బహుళాష్టమి రోజున బృందావనంలో పూజలు చేస్తుంటామని చౌదరి దుర్గారావు దంపతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ అంబటి చక్రధర్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు మధుసూదన్, చౌదరి శ్రీనివాసరావు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రిపైన కృష్ణమ్మ తీరానా, ఇంద్రకీలాద్రిపైన కృష్ణమ్మ తీరానా, గలగల పారే గోదారమ్మ తీరానా, గలగల పారే గోదారమ్మ తీరానా, భక్తకోటి సంబరాన సంతసించు సమయాన, భక్తకోటి సంబరాన సంతసించు సమయాన. శ్రీకాకుళం జిల్లా పాత్రనవలస గ్రామానికి ఆనుకుని ఉన్న టిడ్కో గృహాలపై బ్యాంకు అధికారులు వడ్డీ పేరుతో లబ్ధిదారుల వద్ద సొమ్మును జలగల్లా పిండుతున్నారని యుగంధర్, శ్రీనివాసరావులు ఆరోపించారు. టిడ్కో ఇళ్లకు 2 సంవత్సరాలుగా బ్యాంకు వారికి ఈఎంఐ రూపంలో డబ్బులు కడుతున్నప్పటికీ అసలు రికవరీ కాక వడ్డీ పేరుతో లబ్ధిదారులు కడుతున్న అమౌంట్ను బ్యాంకు వారు తీసుకోవడం జరిగిందని వారు అన్నారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని వడ్డీ లేని రుణాలు మంజూరు చేసి లబ్ధిదారులకు ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా ఆ కాలనీలో నివసిస్తున్న ప్రజానికానికి మౌలిక వసతులు, పాఠశాల, అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక చికిత్సా కేంద్రం, శ్మశాన వాటికను ఏర్పాటు చేసి వారి న్యాయమైన కోరికలను తీర్చాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టిడ్కో లబ్ధిదారులు శ్రీకాంత్, మీనా, రమాదేవి, సంతోష్ పెద్ద ఎత్తున లబ్ధిదారులు పాల్గొన్నారు. లక్కుపురం ప్రాథమిక పాఠశాలలో ఈరోజు శుభదిన భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీపీ కర్నేని దీప విద్యార్థులకు, తల్లిదండ్రులకు భోజనాలను అందజేశారు. నూతన విద్యా విధానంతో విద్యాభివృద్ధి సాధ్యమని తెలిపారు. పరివర్తనాత్మక సంస్కరణలపై విద్యాభివృద్ధి చేయడంలో నిబద్ధత వెలికితీయడమే శిక్షా సప్తాహ ముఖ్య ఉద్దేశమని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వి విజయలక్ష్మి, హెచ్ఎం కె రాజేశ్వరరావు, సహోపాధ్యాయులు తదితరులు ఉన్నారు. అఖిల భారత యువజన సమాఖ్య ఆధ్వర్యంలో ఆమ్దాలవలస నియోజకవర్గంలో జరుగుతున్న మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అరికట్టాలని స్థానిక గవర్నమెంట్ జూనియర్ కళాశాల నుండి రైల్వే స్టేషన్ రోడ్డు వరకు ర్యాలీ, మానవహారాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆమ్దాలవలస సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేష్ మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రగ్స్, మత్తు పదార్థాలు అరికట్టడంలో ఏఐవైఎఫ్ చేస్తున్న పోరాటానికి మేము సైతం ముందుండి అక్రమ రవాణాను అరికట్టడానికి చర్యలు తీసుకుంటామని, ఈ మాఫియా పట్ల ప్రజలు, విద్యార్థులు, యువకులు చైతన్యవంతమై సహకరించాలని పిలుపునిచ్చారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి మజ్జాడి యుగంధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కొన్నా శ్రీనివాసరావులు మాట్లాడుతూ అనేక మార్గాలు, ప్రాంతాల ద్వారా ఆర్టీసీ బస్సులలో, ఆటోలలో గంజాయి, మత్తు పదార్థాలు వంటి ప్రమాదకరమైన వ్యాపారం అనేక చోట్ల జరుగుతూ ఉన్నప్పటికీ వీటిపై పూర్తి స్థాయిలో ప్రభుత్వ అధికారులు, పోలీస్ యంత్రాంగం దృష్టి పెట్టి పటిష్టమైన చర్యలు చేపట్టాలని కోరారు. అలాగనే నిషేధించబడిన గుట్కా, ఖైనీ, పాన్ పరాగుల వ్యాపారం అన్ని చోట్ల యథేచ్ఛగా అమ్మకాలు జరుగుతున్న నిషేధించవలసిన అధికారులు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ అధికారులు వీటిపైన జోక్యం చేసుకొని అమ్మకాలు జరుగుతున్న షాపులను సీజ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు సింహాచలం, కోర్మయ్య, గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లెక్చరర్స్, విద్యార్థులు, పోలీసులు పాల్గొన్నారు. జిల్లాను ప్రగతి పదంలోకి తీసుకెళ్లాలని, రాజకీయాలకు అతీతంగా ప్రస్తుత ప్రభుత్వంలో తోడ్పాటు అందించాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ప్రియా విజయ అన్నారు.
నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఆమె అధ్యక్షతన ఆదివారం స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. ముందుగా సమావేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి, కోన రవికుమార్, ఎన్ ఈశ్వరరావులకు పుష్పగుచ్చాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన ఈ సమావేశంలో పోలాకి మండలంలో తాగునీటి పథకాల నిర్వహణ, తీర ప్రాంత గ్రామాల్లో ఉపనీటి సమస్యలను ఎమ్మెల్యే రమణమూర్తి ప్రస్తావించారు. తాగునీటి సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని అధికారులను కోరారు. సమావేశాల్లో జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈఓ వెంకటరామన్, జడ్పీటీసీలు పాల్గొన్నారు. గతంలో ఎదురయ్యే సమస్యలు మళ్లీ పునరావృతం కారాదని ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ 1వ తేదీ నాడే 100% జరిగేలా ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆగస్టు 1వ తేదీ ఉదయం 5:30 గంటలకు పంపిణీ ప్రారంభించి మొదటి రోజునే 100% పంపిణీ జరగాలని అన్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్లు, మండల అభివృద్ధి అధికారులు ముందు రోజు నగదు బ్యాంకుల నుండి డ్రా చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ నిమిత్తం సచివాలయం అన్ని శాఖల సిబ్బంది పాల్గొనాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టు అధికారి కిరణ్ కుమార్ తదితరులు హాజరయ్యారు. వృద్ధులు, వికలాంగులు వద్దకు నేరుగా వెళ్లి వారి అర్జీలు, సమస్యలను ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వయంగా జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి తెలుసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్లో జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు, వారి వివరాలు సంబంధిత పోలీసు అధికారులకు తక్షణమే తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను నిర్ణీత సమయంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదిక రూపంలో పంపించాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సీనియర్ సివిల్ జడ్జి కార్యదర్శి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆర్ సన్యాసినాయుడు తెలిపారు. స్థానిక న్యాయ సేవా భవన్లో సోమవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశం మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సూచనలతో న్యాయ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ స్వగతి, స్వాతి స్వచ్ఛంద మహిళా సంస్థలు ప్రజలకు దగ్గరగా వారి స్థితిగతులను చూస్తున్నారని, మహిళలు వారి సమస్యలు నేరుగా న్యాయ సేవాధికార సంస్థ వద్దకు వెళ్లి పరిష్కరించుకోవడానికి చక్కటి మార్గం చూపుతుందని తెలిపారు. మహిళలకు అవసరమైన చట్టాలను తెలుపుతూ చట్టాలలో గల ఉపయోగాలు ప్రభుత్వ అధికారులు అమలు చేయడంలో సిద్ధంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీఓ కేవీ రమణ, సిడబ్ల్యూసి చైర్పర్సన్ శ్రీలక్ష్మి, స్వీప్ డైరెక్టర్ కె రమణమూర్తి, న్యాయవాది ఇందిరాప్రసాద్, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. పాలిచ్చే తల్లులకు ప్రత్యేక గది అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అన్నారు. సోమవారం రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి వచ్చే పాలిచ్చే తల్లులకు, మహిళలకు, జిల్లా పరిషత్తులో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఉపయోగపడేలా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేయగా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆడపిల్లల జననాల రేటును పెంచడానికి, అలాగే ఆడపిల్లలను రక్షించడానికి బేటీ బచావో బేటీ పడావో కింద బేబీ ఫీడింగ్ రూములను తెరవడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఫర్మానా అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం గణపతిరావు, డిఆర్డీఏ పీడీ కిరణ్, సీఈఓ జిల్లా పరిషత్ వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు. కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం రద్దు చేయాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని కృషి చేస్తున్న సిపిఎం నాయకులకు కోర్టులో ఊరట కలిగింది. జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సంజీవని పర్యావరణ పరిరక్షణ సమితి అధ్యక్షులు కోనరాం, సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావులపై చెన్నై నుండి పర్యావరణ పరిరక్షణ సభ్యులను తెచ్చి గ్రామాలలో ప్రజలను రెచ్చగొట్టారని, భూ సర్వేలకు ఆటంకం కలిగించారనే అభియోగంపై 2016లో పెట్టిన కేసును తగిన సాక్ష్యాధారాలతో నిరూపించకపోవడంతో ఎక్సైజ్ మెజిస్ట్రేట్ కోర్టు కేసును కొట్టివేశారు. ఈ కేసును న్యాయవాది దుంపల రమణారావు వాదించారు. జాతీయ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే శిక్షా సప్తాహ ముఖ్య ఉద్దేశమని నియోజకవర్గ టీడీపీ తెలుగు మహిళా అధ్యక్షురాలు స్వాతి శంకర్ అన్నారు. రూరల్ మండలం కిష్టపేట మండల ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు తిథి భోజనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జాతీయ విద్యా విధానంలో భాగంగా విద్యాభివృద్ధికి శిక్షా సప్తాహ కార్యక్రమం నిర్వహిస్తున్నారని తెలిపారు. శిక్షా సప్తాహ కార్యక్రమం ద్వారా పాఠశాలలను సమాజంలో భాగస్వామ్యం చేయడం, చిన్నారులు పుస్తకాలను బట్టి పట్టకుండా పరిసరాలను చూసి నేర్చుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యా విధానంలో నూతన జాతీయ విద్యా విధానం 2020 గుణాత్మక మార్పులు తీసుకొచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ సర్పంచ్ సత్యవతి, ప్రధానోపాధ్యాయులు బి సత్యనారాయణ, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్యానికి మీడియా ప్రాణవాయువు వంటిదని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. ఆదివారం ఉదయం పలాస కాశీబొగ్గ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనియన్ జిల్లా 31వ మహాసభల్లో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడారు.
ఏ పార్టీ ప్రభుత్వాలైనా జర్నలిస్టుల హక్కులు సంక్షేమం పట్ల అశ్రద్ధ వహిస్తే యూనియన్ మద్దతుగా నిలబడుతుందని, తమను విస్మరించినప్పుడు ప్రశ్నించడం, ప్రతిఘటించడం తమ గుణమని స్పష్టం చేశారు. యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతాడ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సభలకు జిల్లాలోనే వివిధ మండలాలకు చెందిన జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్ మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులను కాపాడే చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. ప్రజాస్వామిక వ్యవస్థలో తప్పు ఒప్పులను స్వీకరించే గుణం రాజకీయ పార్టీకి ఉండాలని అన్నారు. ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఉద్దానం ప్రాంతం ఉద్యమ చరిత్రను వివరించారు. ఈ మట్టిపై జర్నలిస్టుల యూనియన్ జిల్లా మహాసభలు జరగడం ఒక మంచి మలుపుగా భావిస్తున్నట్లు తెలిపారు. సీతాఫలంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. మధురమైన ఫలం. వర్షాకాలం, శీతాకాలాల్లో విరివిగా లభించే మధుర ఫలాల్లో సీతాఫలం ఒకటి. దేశంలోనే అనేక ప్రాంతాలతో పాటుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ పండ్లు విరివిగా లభిస్తాయి. సీతాఫలాన్ని రకరకాల పేర్లతో పిలుస్తుంటారు. క్లస్టర్డ్ ఆపిల్, షుగర్ ఆపిల్, స్వీట్ ఆపిల్, షరీఫా అని కూడా అంటారు. వృక్షశాస్త్రంలో సీతాఫలాన్ని అన్నోనా స్క్వామోస్గా పిలుస్తారు. చూడటానికి నొక్కులతో ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటుంది. దీని లోపల నల్లని గింజలతో తెల్లగా ఉండే గుజ్జు ఎంతో మధురంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఎన్నో అనారోగ్యాల్ని నయం చేస్తుంది. ఈ ఫలంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో సహకరిస్తాయి. కంటి ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడుతుంది. ఈ పండులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. అధిక మొత్తంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండి క్రమంగా బరువు తగ్గొచ్చు. సీతాఫలంలో ఉండే విటమిన్ B6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్ల వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మెగ్నీషియం నిండి ఉన్న సీతాఫలం ఆ సమస్యను నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే ఇతర ఖనిజాలు విటమిన్ C రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. PCOS ఉన్న వారిలో హార్మోన్లు అసమతౌల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చికాకు వీటన్నింటికీ ఐరన్ మెరుగుపడగా పనిచేస్తుంది. సీతాఫలంలో అది ఎక్కువగా లభిస్తుంది. సంతాన సాఫల్యతను సైతం పెంచుతుంది. ఈ పండులోనే ఫైబర్ గర్భిణీల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. కాలం వాడైన కత్తి, విలువైన వజ్రం. వాడేవాడిని బట్టి ఫలితం ఉండును. జీవితం నిజమైన అనుభవం, సత్యమైన అనుభూతి విశ్వసించేవాడిని బట్టి ఉండును. సోమరి తన వ్యవహారంలో తప్ప ప్రతి ఒక్కరి వ్యవహారంలో బిజీగా ఉంటాడు. ఋషి తన కష్టములో కాకుండా లోక కష్టంలో చింతనతో ఉంటాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.